హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మార్నింగే పెంకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మా మార్నింగ్ టిఫిన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి డబుల్ ఎగ్ పెసరట్టు. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 మినిట్స్ వరకు బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. హీట్ అయినంకనే మనం దోస అయినా పెసరట్టైనా వేసుకోవాలన్నమాట. మనం దోస వేసినప్పుడు అది రౌండ్‌గా వస్తే ఎంత బాగుంటదో, ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తది కదా! దాని తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని దాన్ని దోస పైన ఇట్లా పలగొట్టేసి ఇట్లా మొత్తం తిప్పేసేయాలన్నమాట. నేనైతే ఎక్కువ ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ 2, 3 డ్రాప్స్ అంటే, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ తవా కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం తీసుకోదు. యాక్చువల్‌గా ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగుంటది. కాకపోతే మా వారికి కొంచెం ఆయిల్ ఏస్తే బాగా అనిపిస్తదన్నమాట. అందుకే ఒక 2, 3 డ్రాప్స్ ఆయిల్ ఏసి దాన్ని ఫ్లిప్ చేసుకుంటున్నాను. కానీ మనం ఏసిన ఇట్లా దోస ఇట్లా కరెక్ట్‌గా ఫ్లిప్ అయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటదసలు. అంతే అండి. డబుల్ ఎగ్ పెసరట్టు రెడీ. దాన్ని కొంచెం అలా ఇలా ఫ్లిప్ చేసుకొని మన ప్లేట్‌లో పెట్టుకొని తినేయడమే. నేను ఈ పెసరట్టుకి కాంబినేషన్‌గా టొమాటో చట్నీ చేశాననమాట. అంటే రొటీన్‌గా పల్లి చట్నీ ఏం తింటామని చెప్పేసి టొమాటో చట్నీ చేశాను. సో, ఇప్పుడు మా వారికి టేస్ట్ చేయమని అయితే ఇచ్చేసాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైమ్ ఎగ్ టొమాటో దోస చట్నీ. చేశాననమాట. హ్మ్. అదే ఎగ్ పెసరట్టు. చూద్దాం మన టేస్ట్ బట్టి హిట్టా ఫ్లాపా అనేది. ఐ థింక్ ఈ ఎగ్ పెసరట్టు మా ఆయనకి బాగా నచ్చేసింది. ఓకే గైస్, దట్స్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.